కన్స్ట్రక్షన్ రంగం అందరూ చాలా ఈజీ అనుకుంటారు, ఎంట్రీ కానీ కన్స్ట్రక్షన్ చేయడం కానీ కనపడే అంత ఈజీగా ఉండదు. వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారో లేదా పెద్ద కార్లో తిరుగుతున్నారో చాలా కంఫర్ట్ గా ఉన్నారనుకుంటే అది అపోహ మాత్రమే. ఈ పర్మిషన్లు తీసుకుంటే రకరకాల ఛాలెంజెస్ ఎదురవుతాయి. డాక్యుమెంటేషన్ ఛాలెంజెస్ కానీ, లీగల్ ఛాలెంజెస్ కానీ, వాటన్నిటిని అధిగమించి ముందుకు వచ్చిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి మ్యాన్ పవర్, ఎక్కడెక్కడ నుంచో తీసుకురావాలా, నిష్ణాతులైన వాళ్ళందరినీ తీసుకురావాలా. తర్వాత సివిల్ ఇంజనీర్స్ మనకు బాగా ఇంపార్టెంట్, సూపర్వైజింగ్ కి, క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఎంఈపీ కన్సల్టెంట్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ల్యాండ్స్కేపింగ్, ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్టర్స్, ఇలాంటి ఎన్నో విభాగాల్లో మనకి నిష్ణాతులైన వారు తక్కువగా ఉండటం వల్ల ఐడెంటిఫై చేసి ట్రైన్ చేసి దానికి తగ్గట్టు పనులు నిర్మించుకోవడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఒకసారి మనం అనుకోని రీతిలో సపోజ్ 2025లో తీసుకుంటే కంటిన్యూస్ గా 5 months రైన్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని కూడా ఇంటర్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి. పెయింట్ వేస్తే ఆరాలి, ప్లాస్టింగ్ చేస్తే టైం తీసుకోవాలి, గెస్టేషన్ పీరియడ్స్ ఉంటాయి, మధ్యలో దానికి టైం ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల డిలేలు అవుతాయి. లోకల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, వర్షం పడితే శాండ్ లేట్ గా వస్తుంది, క్రషర్ స్ట్రైక్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ స్ట్రైక్ ఉంటుంది. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ వచ్చే ఛాలెంజెస్. ఎన్నో రకాల 360 degrees ఆలోచించి ప్రతి బిల్డరు రాత్రింబవళ్ళు శ్రమించి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుని ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రాజెక్ట్ ఇన్ టైంలో హ్యాండ్ ఓవర్ చేయగలరు.